జై భీమ్. నా పేరు సీతారామరాజు. చరిత్రలో మహానుభావులు మహాపురుషులు చేసినటువంటి వ్యాఖ్యలు నిజమవుతాయి అనటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ దేశంలో 1902 సంవత్సరం జూలై 26న తన సంస్థానంలో బ్రాహ్మణేతరులకు తొలిసారిగా 50% రిజర్వేషన్లు కల్పించినటువంటి మహారాజు కొల్హాపూర్ మహారాజు ఛత్రపతి సాహు మహారాజు గారు. ఆయన 1920 మార్చి 21న తన రాజ్యంలోని మాలేగావ్ అనే ప్రాంతంలో అఖిల భారత అస్పృశ్యుల మహాసభ నిర్వహించారు. ఆ సభలో ఆయన పాల్గొన్నారు. ఆ సభలో అంబేద్కర్ గారు కూడా పాల్గొన్నారు. అంబేద్కర్ గారు ప్రజల్లోకి వచ్చి పాల్గొన్నటువంటి మొట్టమొదట మహాసభ అదే. ఆ సభలో అంబేద్కర్ గారిని చూపిస్తూ సాహు మహారాజు గారు ఒక మాట అన్నారు. ఇదిగో మీ రక్షకుడు, ఇతను మీ కష్టాలు తీరుస్తాడు, మీ బానిస సంఖ్యలు తెంచుతాడు, మీ చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతాడు. ఈ దేశంలో అగ్రగణ్య జాతీయ నాయకుల్లో ఒకటిగా వెలుగొందుతాడన్న నమ్మకం నాకుంది. ఇతని రక్షణలో మీరు పొందండి, ఇతని నాయకత్వంలో మీరు ముందుకు నడవండి అని ఆయన అన్నారు. మరి ఆయన అన్న మాట ప్రకారం ఏ క్షణాన్ని అన్నారో ఆయన అన్న మాట ప్రకారం ఈ దేశంలో జాతీయ నాయకుడిగానే కాదు, అంబేద్కర్ గారు ప్రపంచ నాయకుడిగా వెలుగొందుతున్నాడు, ప్రపంచ మేధావిగా కూడా వెలుగొందుతున్నాడు. ఇదే నిదర్శనం. జై భీమ్.